Hello everyone, welcome to Food and Fashion. I am super excited for today's video and before starting this, don't forget to like, share and subscribe to my channel. And ఈరోజు వీడియో వచ్చేసి what to eat during our periods. అండ్ మనం పీరియడ్లో ఉన్నప్పుడు ఏమేమి తినాలో మన డైట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ తీసుకొని డైట్ తీసుకుంటే వీ విల్ హ్యావ్ ఎ పెయిన్ ఫ్రీ అండ్ క్రాంప్ ఫ్రీ పీరియడ్స్, సూపర్ హ్యాపీ పీరియడ్ని అండ్ మన పీరియడ్ని ఎంజాయ్ చేయొచ్చు మనము. అది ఎలానో ఈరోజు వీడియోలో చెప్తాను. అండ్ ఈ విషయం వచ్చేసి ఒక సెన్సిటివ్, ఇది ఎవరు పెద్దగా మాట్లాడుకోరు దీని గురించి. అండ్ సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఎవ్రీ గర్ల్ ఈ ప్రాసెస్లో ఎవ్రీ గర్ల్ అండర్ గోస్ దిస్ మెన్స్ట్రుయేషన్ సైకిల్. అండ్ ఈ సైకిల్ సూపర్ హెల్తీ కూడా. దిస్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ అస్. ఇది సిగ్గుపడే విషయం కానే కాదు అసలు. అండ్ ఈ మెన్స్ట్రుయేషన్ సైకిల్ మనకి గాడ్స్ గిఫ్ట్. కొన్ని చిన్న చిన్న డైట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే సూపర్ హెల్తీగా మనం పెయిన్ రిలీఫ్ అవ్వచ్చు. అండ్ కొన్ని ఫుడ్స్ని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఎలిమినేషన్ ఫుడ్స్ చెప్తాను నేను. డైరీ ఫ్రీ తీసుకోండి. డైరీ ఫ్రీ అంటే నో మిల్క్, కర్డ్ తీసుకో. ఈ పీరియడ్లో మిల్క్ అండ్ కర్డ్ తీసుకోవద్దు. అండ్ నాన్ వెజ్ తీసుకోవద్దు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవద్దు. అండ్ ఇప్పుడు వాట్ టు ఇంక్లూడ్ ఇన్ అవర్ డైట్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆన్ ద టాప్ నట్స్, ఆల్మండ్స్ అండ్ పీనట్స్ సూపర్గా హెల్ప్ చేస్తాయి ఫర్ పెయిన్ ఫ్రీ. ఆల్మండ్స్ అండ్ పీనట్స్లో మెగ్నీషియం ఉంటుంది, సూపర్గా క్రాంప్స్ తగ్గుతాయి. అండ్ ఆల్సో విటమిన్ ఈ కూడా ఉంటుంది, సూపర్ క్రాంప్ ఫ్రీ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ ఏం తీసుకోవచ్చు అంటే బనానా తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, పైనాపిల్ తీసుకోవచ్చు. అండ్ బనానా అయితే అసలు ఎంత సూతింగ్ ఉంటుందంటే పెయిన్ సూపర్గా తగ్గిపోతుంది. అండ్ బనానాలో మెగ్నీషియం ఉంటుంది అండ్ మూడ్ చేంజ్ కూడా అవుతుంది బనానా తింటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పపాయ ఈస్ట్రోజన్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. సో దట్ పపాయ ఈజ్ ఆల్సో ఎ సూపర్ ఫుడ్. అండ్ లైక్ పైనాపిల్ కూడా అంతే. అండ్ నెక్స్ట్ బ్రౌన్ రైస్ సూపర్గా హెల్ప్ అవుతుంది. ఓట్స్ అయితే చాలా కంఫర్టింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పల్సెస్, పప్పులు తీసుకోవచ్చు, హోల్ గ్రెయిన్స్ తీసుకోవచ్చు. హోల్ గ్రెయిన్స్లో ఫైబర్ ఉంటుంది అండ్ ఆల్సో ప్రోటీన్ ఉంటుంది. సో దట్ మనం క్రాంప్ ఫ్రీ ఎంజాయ్ చేయొచ్చు అవి తింటే. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అయితే లోడెడ్ విత్ ఐరన్. అది బ్లడ్ లాస్కి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. క్యారెట్ ఆల్సో ద సేమ్, లోడెడ్ విత్ విటమిన్ ఏ. ఈ పీరియడ్లో బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఐరన్ని బూస్ట్ చేసుకోవాలి మనం. సో క్యారెట్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ సూపర్ ఫుడ్స్. అండ్ ఇవన్నీ ఉపయోగించి నేను ఒక మీల్ ప్లాన్ చేశాను. అవి ఎలా ఉంటాయో ఈరోజు వీడియోలో చూద్దాము. లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు మై వీడియో. గుడ్ మార్నింగ్. సూపర్ ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దానికోసం నేను 1 కప్ పీనట్స్ తీసుకున్నాను అండ్ 1/2 కప్ ఆల్మండ్స్. ఇవి రోస్ట్ చేస్తున్నాను, రోస్టెడ్ కంప్లీట్లీ. ఇప్పుడు సపరేట్ చేసి ఇవి ఫస్ట్ కూల్ చేస్తాను. సెపరేటెడ్ ఇవి. అండ్ ఇవి ఫస్ట్ కంప్లీట్లీ కూల్ చేసిన తర్వాత పౌడర్ చేస్తాను. కంప్లీట్లీ కూల్డ్ ఇవి. అండ్ ఇవి మొత్తం బ్లెండింగ్ జార్లోకి తీసుకుంటాను. ఫస్ట్ ఇంటూ దిస్ చాక్లెట్ పౌడర్, 2 స్పూన్స్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను, 1 and 2. ఫ్లేవరింగ్ కోసం వెనీలా ఎసెన్స్. నౌ ఇదంతా పౌడర్ చేస్తాను నేను. సూపర్ ఫైన్గా పౌడర్ చేసేసాను. అండ్ ఇది బౌల్లోకి తీసుకుంటాను. నౌ ఇవన్నీ లడ్డూ చేస్తాను ఫస్ట్. చాక్లెట్ నట్ లడ్డూస్ ఆర్ డన్. అండ్ ఇప్పుడు ట్రఫుల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. చాక్లెట్తో కోట్ చేయడానికి నేను డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను.
ఫస్ట్ ఈ చాక్లెట్ అంతా మెల్ట్ చేస్తాను. ఓవెన్లో పెట్టి మెల్ట్ చేస్తాను. చాక్లెట్ మెల్టెడ్. మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. గుడ్. ఇప్పుడు బాల్స్ని చాక్లెట్తో కోట్ చేస్తాను. నైస్ అండ్ సిల్కీ చాక్లెట్ ఇది. ఒక బాల్ తీసుకొని చాక్లెట్లో డిప్ చేసి చాక్లెట్ మొత్తం కోట్ చేయాలి. అండ్ దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ మొత్తం అలానే చేస్తాను. డన్ విత్ లాస్ట్. అండ్ ఇవి క్రష్డ్ నట్స్తో టాప్అప్ చేస్తాను. ఇప్పుడు ఇవి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో సెట్ చేస్తాను. లుక్ ఎట్ దీస్ ఆర్ బ్యూటిఫుల్లీ సెట్. ఫ్రిడ్జ్లో బాగా సెట్ అయిపోయినాయి. అండ్ ఒక బనానాతో సర్వ్ చేస్తాను. క్రాంప్స్ సూపర్గా తగ్గుతాయి బనానా తింటే అండ్ ఈ నట్స్ తింటే. అండ్ దిస్ ఈజ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై గర్ల్. సూపర్ టేస్టీ, ఇంట్రెస్టింగ్, పెయిన్ ఫ్రీ అండ్ మూడ్ చేంజింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. అండ్ లంచ్ ఎలా ఉంటుందో చూద్దాము. లంచ్ నేను గీ క్రోబోలో చేస్తున్నాను. కొంచెం ఈజీగా ఉంటుందని. కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. అండ్ నేను కిచిడీ చేస్తున్నాను. కిచిడీ కోసం కందిపప్పు తీసుకున్నాను. 1 కప్ కందిపప్పు అండ్ 1 కప్ రైస్ నానబెట్టి ఉంచాను. ఆకుకూర కిచిడీ చేస్తున్నాను. కిచిడీ కోసం నేను 2 టొమాటోస్, ఇవి 2 బిగ్ టొమాటోస్ చాప్డ్, 1 బిగ్ ఆనియన్ చాప్డ్ ఇది, అండ్ 3 గ్రీన్ చిల్లీస్ ఇవి, అండ్ ఇది ఒక కట్ట తోటకూర అండ్ ఒక కట్ట స్పినాచ్ తీసుకున్నాను. మొత్తం వాష్ చేసి నీట్గా చాప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్. నౌ ఇంటూ దిస్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ తీసుకోవచ్చు. పసుపు, కారం, గ్రీన్ చిల్లీ తీసుకున్నాను సో కారం కొద్దిగా తీసుకుంటాను. అండ్ జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. అండ్ ఇంకా గీ క్రోబో ఆన్ చేసేస్తాను. నేను సఫిషియంట్ వాటర్ తీసుకున్నాను. 1 కప్కి 3 కప్ మెజర్మెంట్స్ తీసుకున్నాను వాటరు. అండ్ ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం మిక్స్ చేస్తాను. అండ్ నౌ క్లోజ్ చేస్తాను. లిడ్ క్లోజ్ చేసేసాను. అండ్ ఈ ప్రెషర్ లాక్ వెనక్కే ఉండాలి. అండ్ ప్లగ్ ఇన్ చేశాను. అండ్ ఇక్కడ ఆన్ బటన్ ఆన్ చేసి ఇక్కడ పొంగల్ అండ్ కిచిడీ మోడ్ ఉంది, ఇది ఆన్ చేస్తాను. 15 మినిట్స్లో కిచిడీ అయిపోతుంది. డన్ విత్ మై కిచిడీ. అండ్ ప్రెషర్ కూడా రిలీజ్ చేశాను. లుక్ ఎట్ దిస్, సో సాఫ్ట్. అండ్ మొత్తం ఒకసారి మ్యాష్ చేసేసి తాలింపు వేసేస్తాను. తాలింపు కోసం 3 స్పూన్స్ గీ తీసుకున్నాను. గీతో అయితే కిచిడీ సూపర్ టేస్టీ ఉంటుంది. అండ్ నౌ హాట్గా ఉంది. జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. డ్రై చిల్లీ,
Give a toss. Into this కరివేపాకు, గ్రీన్ చిల్లీది నాకు స్పైస్ సరిపోదు అనిపించింది, సో కొద్దిగా గ్రీన్ చిల్లీ, అండ్ ఇంగువ, now into this our khichdi. మొత్తం మిక్స్ చేసేస్తే అవర్ కిచిడి ఈజ్ డన్. This is going to be lunch. Now stove off చేసి కొంచెం లెమన్ పికిల్ అండ్ ఒడియాలతో సర్వ్ చేస్తాను. సూపర్ ఇంట్రెస్టింగ్ లంచ్ ఆన్ ద వే. దిస్ ఈజ్ గ్రీన్ లీవ్స్ కిచిడి విత్ నిమ్మకాయ పచ్చడి అండ్ వడియాలు. సూపర్ డెలిషియస్, సూతింగ్ అండ్ కామింగ్ లంచ్ ఇది, అండ్ హైలీ న్యూట్రిషియస్ టు. టాపింగ్ విత్ ఘీతో టాప్ చేసుకొని తింటే అద్దరిపోతుంది టేస్ట్. అండ్ దిస్ ఈజ్ ఫర్ లంచ్. ఇలా ఇవ్వండి లంచ్, క్రాంప్స్ అన్నీ తగ్గిపోతాయి, సూపర్ కంఫర్టింగ్గా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కోసం మిక్స్డ్ ఫ్రూట్ ఇది, బనానా అండ్ పపాయ చాప్డ్. ఇవి సూపర్ ఫ్రూట్స్ ఫర్ పెయిన్ ఫ్రీ పీరియడ్స్. అండ్ విత్ దిస్ సూతింగ్ డ్రింక్, బోన్ బ్రాత్ ఇది. ఇది ఎలా చేసుకోవాలో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ దిస్ ఈజ్ ఈవినింగ్ ఇలా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ మిక్స్డ్ ఫ్రూట్ విత్ బోన్ బ్రాత్. అండ్ ఇది బోన్ బ్రాత్ సూపర్ రిలాక్సింగ్, సూపర్ సూతింగ్ అండ్ సూపర్ కంఫర్టింగ్ డ్రింక్ ఇది. క్రాంప్స్ ఈజీగా తగ్గిపోతాయి. అండ్ పిల్లలు కాలేజ్లో ఉండి అండ్ ఈవినింగ్ ఇలా ఇవ్వటం కుదరపోతే డే మొత్తం మీద ఏదో ఒక టైంలో డెఫినెట్గా పప్పాయ విత్ బనానా అండ్ దిస్ బోన్ బ్రాత్ ఇవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ ఈవినింగ్ డ్రింక్ అండ్ ఈవినింగ్ స్నాక్. సూపర్ డెలిషియస్ డిన్నర్ చేస్తున్నా నేను. దీనికోసం ఆయిల్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆయిల్ హాట్గా ఉంది. క్విక్లీ జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. దెన్ పచ్చిమిర్చి, ఒక సాల్ట్ ఇస్తాను. నౌ క్విక్లీ ఇది గ్రేటెడ్ జింజర్ అండ్ చాప్డ్ గార్లిక్. ఒక సాల్ట్ ఇచ్చేసి నౌ ఇంటూ దిస్ చాప్డ్ ఆనియన్, 1/2 ఆనియన్ చాప్ చేశాను. అండ్ క్విక్లీ సాల్ట్ మిక్స్ చేసేసి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయితే చాలు. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. నౌ ఇంటూ దిస్ క్యారెట్స్. నేను 2 మీడియం సైజ్ క్యారెట్స్ గ్రేట్ చేశాను. ఇప్పుడు లిడ్ పెట్టేసి రెడ్యూస్ అయ్యే వరకు కుక్ చేస్తాను. క్యారెట్స్ రెడ్యూస్ అయ్యాయి అండ్ బ్యూటిఫుల్లీ కుక్డ్. నౌ ఇంటూ దిస్ ఓట్స్ తీసుకుంటాను. జస్ట్ 1/2 కప్, 2 స్పూన్స్ ఓట్స్.
థిక్నింగ్ కోసం. అండ్ స్పైసెస్, కారం అకార్డింగ్ టు స్పైస్, పసుపు, అండ్ ముందు సాల్ట్ తీసుకున్నా కాబట్టి కొద్దిగా సాల్ట్, వెరీ లిటిల్ సాల్ట్, అండ్ కరివేపాకు. గివ్ ఏ గుడ్ మిక్స్. ఒక 2 minutes టాస్ చేస్తే ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. అండ్ ఎస్, క్యారెట్ ఫిల్లింగ్ ఈజ్ డన్. అండ్ ఇది కంప్లీట్గా కూల్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా కూల్ చేస్తాను ఫస్ట్, దెన్ పరోటా చేస్తాను. క్యారెట్ ఫిల్లింగ్ కంప్లీట్గా కూల్ అయిపోయింది. అండ్ నౌ గోధుమ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పరోటా చేసేస్తాను. A portion of carrot filling, this is done. అండ్ నా ఇప్పుడు రోస్ట్ చేస్తాను. ఇంకొక 2 చేసి రోస్ట్ చేస్తాను. డన్ విత్ మై థర్డ్. అండ్ ఇప్పుడు రోస్ట్ చేసేస్తాను. తవా హాట్గా ఉంది. లిటిల్ ఘీ, and again little ghee on top. పరోటా బోత్ ద సైడ్స్ రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేస్తాను. డన్ విత్ మై క్యారెట్ పరోటా. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పికిల్తో సర్వ్ చేస్తాను. And this is super comforting, tasty and highly nutritious dinner with whole grains and carrots. And దీంతో పాటు ఆవకాయ పచ్చడి సూపర్ టేస్టీ ఉంటుంది. ఇది ట్రై చేయండి వన్స్. హోప్ నా మీల్ ప్లాన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. లెట్స్ బీ ప్రౌడ్ దట్ వీఆర్ హ్యావింగ్ పీరియడ్స్. And that's it for now. Have a nice day.